ఒక పల్లెటూరిలోని పాత చర్చి ఎన్నో ఏళ్లుగా వదిలిపెట్టబడింది. ఆ చర్చి గురించి ఉన్న కథనాల ప్రకారం గతంలో అక్కడ పూజారి కొందరిని హత్య చేశాడని, ఆత్మహత్య చేసుకున్నాడని ఊరికి తెలిసినది. చర్చి చుట్టుపక్కల ఎవరూ రాత్రి పూట వెళ్లడానికి తెగించేవారు కాదు. ఒక రాత్రి రాము అనే యువకుడు సాహసం చేసి తన స్నేహితులతో కలిసి చర్చికి వెళ్లాలని నిర్ణయించాడు. చర్చిలో అడుగుపెట్టిన క్షణం నుంచే వింతగా గాలి సడుసుగా మారింది. రాము చుట్టూ చీకటి కమ్ముకుంటూ ఉండగా ఓ వింత శబ్దం వినిపించింది. "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని ఓ గంభీర స్వరం పలికింది. రాము భయంతో చర్చిలోకి ఎగబాకాడు. అక్కడ పాత పూజారి ఆకారం అతనికి ప్రత్యక్షమైంది. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తూ తన చేతిలో రక్తపు జారి కనిపించింది. రాము పోయేదారి కోసం తడుముకుంటూ వేగంగా బయటికి పరుగెత్తాడు. కాని తలుపులు బిగువుగా లాగబడ్డాయి. అంతలో అతని స్నేహితులు చర్చిలోకి ప్రవేశించగా వారిని పూజారి చూపు తాకింది. క్షణాల్లో వాళ్లు అక్కడే ఉన్న పైన కుర్చీలకు బంధించబడ్డారు. చివరికి రాము మాత్రమే బయటకు పరుగు తీయగలిగాడు. కాని ఆ రాత్రి తర్వాత అతని జీవితంలో ఏదో మారిపోయింది.